హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. ఈరోజు మనం మా వద్ద లభించే రైల్వే కోర్సుల గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. టెక్నీషియన్ గ్రేడ్ 1, టెక్నీషియన్ గ్రేడ్ 3, ఏఎల్పీ అసిస్టెంట్ లోకో పైలట్, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, ఎన్టీపీసీ, గ్రూప్ డి ఫుల్ కోర్సులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ కోర్సులలో అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్లను మేము పొందుపరచడం జరిగింది ఫ్రెండ్స్. అదేవిధంగా సపరేట్గా జనరల్ సైన్స్ని కూడా మేము కోర్స్ని రిలీజ్ చేసాం ఫ్రెండ్స్. కాబట్టి వెంటనే పిఆర్ అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసి అతి తక్కువ ధరకే మేము అందిస్తున్న ఈ కోర్సులను మీ సొంతం చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ త్వరలోనే లైవ్ క్లాసులను కూడా మేము నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు పిఆర్ అకాడమీ అండి. పిఆర్ అకాడమీకి అందరికీ స్వాగతం. దిస్ ఈజ్ నాయుడు, ఫ్యాకల్టీ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో రైల్వేలో సంబంధించినటువంటి ఆర్ఆర్బి టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి చూద్దామండి. సో ఈ సిలబస్తో పాటు మీరు ఏం చదవాలి, ఎలా చదవాలని చెప్పేసి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో బేసిక్ కాన్సెప్ట్ అంతా కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇదే మీరు కొత్తగా మన ఛానల్ చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యాప్ పిఆర్ అకాడమీని డౌన్లోడ్ చేసుకోగలరు. సో మరి పిఆర్ అకాడమీ యాప్లో రైల్వేకి సంబంధించినటువంటి ఎవ్రీ కోర్స్ అండి, ప్రతి కోర్సు కూడా అవైలబుల్గా ఉంది. గ్రేడ్ 1 అవ్వచ్చు, గ్రేడ్ 3 అవ్వచ్చు, గ్రూప్ డి అవ్వచ్చు, ఏఎల్పి అవ్వచ్చు, టెక్నీషియన్ అవ్వచ్చు, ప్రతి కోర్సు కూడా మీకు అవైలబుల్గా ఉంది. అదేవిధంగా ఎస్ఎస్సికి సంబంధించినటువంటి కోర్సు కూడా అవైలబుల్గా ఉందండి. సో ఒకసారి మీరు పిఆర్ అకాడమీని డౌన్లోడ్ చేసి మాకు వీడియోస్ అన్నీ ఉన్నాయి సార్ అనుకున్న తర్వాత మాత్రమే పర్చేజ్ చేసుకోవచ్చు. సో మరి మన కంటెంట్లోకి ఒకసారి వెళ్దామండి. సో మనం చెప్పుకోబోయేటువంటి టాపిక్స్ ఏంటి సార్ అంటే ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినవండి. ప్యూర్ మ్యాథ్స్ సంబంధించినటువంటి సిలబస్ ఒకసారి చూసుకుంటూ ఏ విధంగా మీరు చదవాలి, ఏ కాన్సెప్ట్ చదవాలి అని చెప్పేసి ఒకసారి మాట్లాడదాం. సో ఇక్కడ ఎటువంటి క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేయమండి, జస్ట్ ఏం చదవాలి అని చెప్పేసి ఒకసారి చూసుకుంటే చాలు మీరు. సో ఇదంతా కూడా మనకి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సిలబస్. మరి ఫస్ట్గా చూసుకున్నట్లయితే మీరు రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ అని చెప్పేసి ఉంది. అంటే అకరణీయ సంఖ్యలు, కరణీయ సంఖ్యలు అంటారండి. రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. సో మరి రేషనల్ నెంబర్స్ అంటే ఏమిటి, ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏమిటో చూస్తారు. రేషనల్ నెంబర్స్ అంటే ఏమిటి, అదేవిధంగా ఇర్రేషనల్ నెంబర్స్, కరణీయ సంఖ్యలు, అకరణీయ సంఖ్యలు, ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ని ఏ విధంగా చూపిస్తాము, ఇర్రేషనల్ నెంబర్స్ని ఏ విధంగా చూపిస్తాం. మరి ఈ రేషనల్ నెంబర్స్ని మనం కోషియంట్ నెంబర్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఏమంటామండి, కోషియంట్ నెంబర్స్ అని చెప్తూ ఉంటాము. అందుకోసమే మనం రేషనల్ నెంబర్స్ని క్యూతో చూపిస్తూ ఉంటారు. దేంతో చూపిస్తారండి, క్యూతో చూపిస్తూ ఉంటాం. మరి ఇర్రేషనల్ నెంబర్స్ని క్యూ డాష్తో చూపిస్తూ ఉంటాం. మరి రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్గా ఎవరిని చెప్పుకుంటాం సార్ అంటే ద నెంబర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q. p/q ఫామ్లో ఉన్నటువంటి నెంబర్స్ని మనం ఇక్కడ రేషనల్ నెంబర్స్గా తీసుకుంటామండి. అదేవిధంగా q అనేది 0 కాకూడదు, డినోమినేటర్ అనేది 0 కాకుండా ఉండేటువంటి నెంబర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ రేషనల్ నెంబర్సే అవుతాయి అన్నమాట. మరి ఇర్రేషనల్ నెంబర్స్కి ఎగ్జాంపుల్గా ఎవరిని తీసుకుంటాం సార్ అంటే ద స్క్వేర్ రూట్ అండర్ 2, the square root under 3, square root under 5 and so on. Pi is also irrational number. ఈ విధంగా మనం ఇర్రేషనల్ నెంబర్స్ని తీసుకుంటాం. మరి ఇర్రేషనల్ నెంబర్స్లోనైనా రేషనల్ నెంబర్స్లోనైనా రీకరింగ్, నాన్ రీకరింగ్ అని చెప్పేసి మనకు కొన్ని కాన్సెప్ట్స్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి మీరు ఒకసారి, ఓకేనా. ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్లయితే పై అంటే 22/7 కదా సార్. సో మరి ఇది ఒక రేషనల్ నెంబర్ అవుతుంది కదా, a/b ఫామ్లో ఉంది లేదా p/q ఫామ్లో ఉంది అంటే ఇది మన సౌలభ్యం కోసం తీసుకున్నటువంటి వాల్యూ. సో మరి పై అంటే ఎవరు సార్ అంటే 3.1416 ఇలా రాసుకుంటూ మనం ఎన్ని స్థానాలైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆధునికమైనటువంటి కంప్యూటర్లో చూసుకున్నా సరే మరి ఈ పై వాల్యూను పాయింట్స్ తర్వాత 1 ట్రిలియన్ ప్లేసెస్ అనేవి వస్తున్నాయంట. ఓకే, సో పై అనేది మనకి ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ అవుతుంది అనమాట. మరి ఈ రేషనల్ నెంబర్స్ పైన, ఇర్రేషనల్ నెంబర్స్ పైన మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఏంటి సార్ అంటే మీకు ఎక్కువగా ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. √a + √b, రెండు ఇర్రేషనల్ నెంబర్స్ని యాడ్ చేసి స్క్వేర్ చేస్తే ఏమవుతా ఉంటుంది. అదేవిధంగా వీటి యొక్క ప్రోడక్ట్ √a × √b ఏమవుతుంది, √a × b అవుతుంది.
రూట్ ఏ బై రూట్ బి ఏమవుతుంది, రూట్ అండర్ ఏ బై బి అవుతుంది. ఇలాంటి మోడల్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా మీకు ఓకేనా ఈ రేషనల్ నెంబర్స్లో డెసిమల్ ఫామ్లో ఇచ్చేసి పీ బై క్యూ ఫామ్లో రాయండి అంటూ ఉంటాడు. ఇవి ఎక్కువగా మీరు ప్రాక్టీస్ అనేది చేయాలండి. ఓకేనా ఇర్రేషనల్ నెంబర్ సంబంధించినటువంటి అయితే రూట్లో ఉన్నటువంటి సమ్స్ అనేవి మీకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో అవి కూడా జాగ్రత్తగా ప్లాన్ చేయండి. సో ఈ మల్టిప్లికేషన్ చేయడం, ఎడిషన్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం, డివిజన్ చేయడం అనేది గ్యారెంటీగా రావాలి. మనకి 4 ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆపరేషన్స్ అనేవి రేషనల్ నెంబర్స్కి ఇర్రేషనల్ నెంబర్స్కి చేయడం వస్తే చాలా వరకు మీరు సక్సెస్ అయినట్టే. అదేవిధంగా ఈ రేషనల్ నెంబర్స్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ ఉంటాయి. ఈ ప్రాపర్టీస్ మీద కూడా మీకు క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. ఏమిటి సార్ అంటే అవి క్లాజర్ ప్రాపర్టీ, రెండోదేమో అసోసియేటివ్ ప్రాపర్టీ, అదేవిధంగా మూడోది కాంపిటేటివ్ ప్రాపర్టీ, అదేవిధంగా డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ, అదేవిధంగా 0 యొక్క పాత్ర ఏమిటి, 1 యొక్క పాత్ర ఏమిటి, 0ని ఏమంటారు, 1ని ఏమంటారు, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా రెసిప్రోకల్ వృత్క్రమము అంటారు అనమాట. రెసిప్రోకల్ అనేటువంటి కాన్సెప్ట్ నేర్చుకోవాలి. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏమిటి, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటే ఏమిటి, ఇలాంటివన్నీ కూడా నేర్చుకుంటూ వాటికి సంబంధించినటువంటి ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. చూడండి 4 ఫండమెంటల్ ఆపరేషన్స్లో చాలా మందికి ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలలో నాకు తెలిసి చాలా మందికి ఎడిషన్ చేయడం రాదు. గ్యారెంటీగా ఇలాంటి కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో లో లెవెల్ నేర్చుకోండి. మీరేమీ హై లెవెల్కి వెళ్ళవసరం లేదు. లో లెవెల్ స్కూల్ లెవెల్లో ఉన్నటువంటి భిన్నాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. అదేవిధంగా అంటే ఆ భిన్నాల్లో ఉన్నటువంటి ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, అదేవిధంగా డివిజన్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి నేర్చుకుంటారు. ఓకేనా వీటితో పాటు డెసిమల్స్కి కూడాను డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటూ ఉంటాం. ఓకేనా వీటికి కూడాను ఈ 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఓకేనా ఎందుకు సార్ అంటే ఫ్రాక్షన్కి వచ్చేసరికి మనకి అవి రేషనల్ నెంబర్ ఫామ్లో ఉంటాయి, పీ బై క్యూ ఫామ్లో ఉంటాయి. సో తర్వాత ఏమంటున్నాను సార్ నేను వృత్క్రమం, దాన్ని మనం రెసిప్రోకల్ అంటాము. రెసిప్రోకల్ అంటే ఏమిటి, రెసిప్రోకల్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా అదేవిధంగా ఎడిటివ్ ఇన్వర్స్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అడుగుతూ ఉంటాడు. ఎడిటివ్ ఇన్వర్స్కి సంబంధించి ఓకేనా ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మనకి అడుగుతూ ఉంటాడు. కొద్దిగా మనసు పెట్టి మంచి చాప్టర్, బేసిక్ చాప్టర్, ఎందుకంటే మిగతా చాప్టర్స్ వచ్చినా రాకపోయినా మీకు నెంబర్ సిస్టమ్ మీద చాలా మంచి అవగాహన ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా సో మరి సెకండ్ చాప్టర్ కానీ మనం చూసుకుంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దీన్ని మనం వర్గ సమీకరణాలు అంటారు. సో ఈ వర్గ సమీకరణం అంటే ఏమిటి, వర్గ సమీకరణాన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలి, అదేవిధంగా డిస్క్రిమినెంట్ అంటే ఏమిటి, డిస్క్రిమినెంట్ యొక్క లక్షణాలు ఏమిటి అని చెప్పేసి మీరు నేర్చుకుంటే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వచ్చేటువంటి ఎటువంటి ప్రాబ్లం అయినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. చూద్దాం ఒకసారి మరి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఎలా వస్తాయి సార్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వీటిని మనం ఏమంటున్నామండి, వర్గ సమీకరణాలు. వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఏ అకాడమీ కానీ ఏ ఇన్స్టిట్యూట్ కానీ చేయనటువంటి ప్రయోగాలు. అంటే ప్యూర్ మ్యాథ్స్లో ఇలాంటి టాపిక్స్ చాలా ఇన్స్టిట్యూట్స్ మనకు చెప్పకపోవచ్చు. సో కొంతమంది చెప్పొచ్చు, కొంతమంది చెప్పకపోవచ్చు. ఇలాంటి టాపిక్స్ కూడా మనం మన యాప్లో వీడియోస్ చేసుకొని ఉంచుకున్నాం. ఎందుకు సార్ అంటే ఎక్కడి నుంచి కూడా బిట్ అనేది మిస్ అవ్వకూడదు. చాలా ఈజీగా బేసిక్స్ నుంచి నేర్చుకున్నాం. మరి వర్గ సమీకరణము అంటే ఏమిటి సార్ అంటే ఆ సమీకరణం యొక్క పరిమితి, దాన్నే మనం ఆర్డర్ అంటారు లేదా పరిమాణం, ఆర్డర్ అంటారు. ఓకేనా ఆర్డర్ అనేది 2గా ఉంటే దాన్ని మనం వర్గ సమీకరణము అంటారు. ఓకేనా
ఒక సమీకరణం యొక్క పరిమాణం 2గా ఉంటే దాన్ని మనం వర్గ సమీకరణం అంటారు. మరి పరిమాణం 2గా ఉండడం ఏంటి సార్ అంటే ఇక్కడ మీరు ఒక చిన్న కాన్సెప్ట్ నేర్చుకుంటే చరరాశి అనేటువంటి ఒక కాన్సెప్ట్ వినే ఉంటారు. దీన్నే మనం వేరియబుల్ అంటాం. వేరియబుల్ అంటే ఒక స్థిరమైనటువంటి వాల్యూ దీనికి ఉండదు. ఒక స్థిరమైనటువంటి వాల్యూ ఉండదు, ఒక స్థిరమైనటువంటి విలువ ఉండదు. అది అవసరాన్ని బట్టి మారిపోతూ ఉంటుంది. సో ఈ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం ఎక్స్, వై, జెడ్ ఈ విధంగా మనం చూపించుకుంటూ ఉంటాం. అర్థమైందా? సో మరి నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ కాన్స్టెంట్స్ అంటారు, స్థిర పదాలు అంటారు. కాన్స్టెంట్స్ అంటారు, స్థిర పదాలు అంటారు. స్థిర పదాలు అంటే ఒక స్థిరమైనటువంటి విలువను కలిగేవి, అవి ఎప్పుడు కూడా మారకుండా ఉంటాయి. మరి వేరియబుల్స్ అంటే ఏంటి సార్? మారిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అంటే ఇవి సింపుల్గా చెప్పాలి అంటే నెంబర్స్ అండి. ఏమిటి సార్? నెంబర్స్. సో వేరియబుల్స్ని అయితే XYZలో చూపిస్తాము, కాన్స్టెంట్స్ స్థిర పదాలు అయితే నెంబర్ రూపంలో చూపించుకుంటూ వెళ్తాము. మరి ఈ స్థిర పదాలని చర పదాలని కలుపుతూ రాసేటువంటి మనం రాసేటువంటి ఈక్వేషన్స్, ఎక్స్ప్రెషన్స్ని మనం ఏమంటాం సార్ అంటే ఇక్కడ పోలినోమియల్స్ అంటారు. ఓకేనా? బహుపదులు అంటారు. సో ఈ స్థిర పదాన్ని ఈ చర పదాన్ని కలుపుతూ రాస్తున్నాను. చూడండి, 2x + 5 అనేటువంటి ఒక బహుపదిని రాశాను. ఓకేనా? దీని యొక్క పరిమాణం ఎంత సార్? చూడండి, దీన్ని ఒక పదము అంటారండి, దీన్ని ఒక పదము అంటారు. ఓకేనా? ఈ పదం యొక్క పరిమాణం ఇక్కడ ఉన్నటువంటి వేరియబుల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా? ఇక్కడ ఉన్న వేరియబుల్ ఎవరండి? ఎక్స్. ఎక్స్ ఉంది, ఎక్స్ని ఎత్తిన అంటే దాని పవర్లో ఎవరైనా ఉన్నారా? ఏమీ లేదు. ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు. ఓకేనా? పవర్లో ఏమీ లేదు అంటే 1 ఉన్నట్టు. అలాంటప్పుడు దీని డిగ్రీని, దీని యొక్క పరిమాణాన్ని మనం 1 అని చూపిస్తాం. అంటే ఇది 1th డిగ్రీ పాలినోమియల్ అంటారు. ఓకేనా? 1వ తరగతి లేదా 1వ పరిమాణం కలిగినటువంటి పాలినోమియల్ అంటాము, బహుపది అంటాము. ఓకేనా? 1st డిగ్రీ పాలినోమియల్ అంటారు. దీన్నే మనం ఏమంటాం సార్ అంటే లీనియర్ పాలినోమియల్ అంటారు. లీనియర్ పాలినోమియల్ అంటారు అనమాట. ఓకేనా? సో రెండోది, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పవర్లో 2 ఉందనుకోండి, దాన్ని మనం దీని యొక్క డిగ్రీని 2గా చెప్పుకుంటా ఉంటాం. దీన్నే మనం క్వాడ్రాటిక్ పాలినోమియల్ అంటారు. క్వాడ్రాటిక్ పాలినోమియల్ అంటారు. చూడండి, ఇక్కడ నేను జనరల్గా మాట్లాడేది ఇవి 2 పదాలు. ఈ పదం యొక్క పరిమాణం ఎంత? 1. ఇది ఒక స్థిర పదము. స్థిర పదం అంటే ఏమని చెప్పాను? అంకె రూపంలో లేదా సంఖ్య రూపంలో ఉండేది అని చెప్పాము. ఓకేనా? ఈ స్థిర పదం యొక్క పరిమాణం ఎంత అవుతుంది సార్ అంటే 0 అవుతుంది. అప్పుడు ఈ రెండిట్లో ఏది పెద్దది? 1 పెద్దదా 0 పెద్దదా? 1 పెద్దది. కాబట్టి ఈ మొత్తం ఈక్వేషన్ యొక్క పరిమాణం 1. ఈ మొత్తం ఈక్వేషన్ ఏదైతే ఉందో 2x + 5 దీని యొక్క పరిమాణం 1. ఓకేనా? సో ఒక ఈక్వేషన్ ఇచ్చేటప్పుడు లేదా ఒక పాలినోమియల్ ఇచ్చేటప్పుడు, ఒక బహుపది ఇచ్చేటప్పుడు అందులో ఉన్నటువంటి పదాల యొక్క పరిమాణాలు చూసుకొని పెద్ద పదానికి ఏ పరిమాణం అయితే ఉంటుందో ఆ పరిమాణం బట్టి దానికి పేరిస్తామన్నమాట. ఓకేనా? ఇది లీనియర్ పాలినోమియల్ అంటారు. ఓకేనా? లీనియర్ పాలినోమియల్. ఓకే, మరి మనకు కావాల్సింది ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లేదా క్వాడ్రాటిక్ పాలినోమియల్ అందాం. సో డిగ్రీ ఎంత ఉండాలంటున్నా నేను? 2 ఉండాలి. డిగ్రీ 2 ఉంటే దాన్ని మనం క్వాడ్రాటిక్ పాలినోమియల్ అంటారు. మరి క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఓకే, క్వాడ్రాటిక్ పాలినోమియల్ ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి ఒకసారి. క్వాడ్రాటిక్ పాలినోమియల్ అనేది ax² + bx + c రూపంలో ఉంటుంది. దీనికి ఈక్వల్ టు కానీ లెస్ దెన్ కానీ గ్రేటర్ దెన్ కానీ పెట్టడం వల్ల ఇది ఈక్వేషన్గా మారుతుంది. దీన్ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫార్ములా అంటారు. సార్ జనరల్గా మనకి ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ విధంగా వస్తాయి అన్నమాట. 3x² + 4x + 5 ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవుతుంది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఎక్స్ ప్లేస్లో ఎవరినైతే మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటామో, ఎక్స్ ప్లేస్లో ఎవరినైతే మనం ప్రతిక్షేపిస్తామో అలాంటప్పుడు 0 వచ్చింది అనుకోండి వాల్యూ, ఆ ఎక్స్ని మనం ఏమంటాం సార్ అంటే రూట్ అని పిలుస్తూ ఉంటాం. దాన్నే మనం మూలము అని చెప్తారనమాట. మూలం లేదా రూట్స్, మూలాలు అంటాము. అంటే
ఇక్కడ ఎక్స్ విలువను కనుగొనడమే మన యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఎవరిని కనుగొనడం అండి? ఎక్స్ విలువను కనుగొనడం. ఈ ఎక్స్ విలువను కనుగొనడానికి మనకి వేరియంట్స్ మెథడ్స్ ఉంటాయి, డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. ఏంటి సార్ అంటే ఫస్ట్గా దానికి స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్. స్ప్లిటింగ్ ద మిడిల్ టర్మ్ అంటే మధ్య పదాన్ని విడదీయడం. మధ్య పదాన్ని విడదీయడం ఏమంటున్నానండి? మధ్యలో ఉన్న పదాన్ని విడదీయడం. మధ్య పదాన్ని విడదీయడం ఓకేనా? ఇలా కాకుండా క్వాడ్రాటిక్ ఫార్ములా అని చెప్పేసి ఒకటి ఉంటుంది అనమాట. ఇది కాకుండా ఉంటే క్వాడ్రాటిక్ ఫార్ములా అని చెప్పేసి ఒకటి ఉంటుంది. క్వాడ్రాటిక్ ఫార్ములా అంటే ఏమిటి సార్ అంటే దీనికి ఎక్స్ విలువ ఫైండ్ అవుట్ చేయడానికి, ఎక్స్ వాల్యూని మనం కనుగొనడానికి డైరెక్ట్గా ఒక ఫార్ములా ఉంటుందన్నమాట. అదే ఏమిటి సార్ అంటే ఎక్స్ ఈక్వల్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ అండర్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a -b ప్లస్ ఆర్ మైనస్ ద స్క్వేర్ రూట్ అండర్ b స్క్వేర్ మైనస్ 4ac బై 2a. మరి ఇక్కడ b అంటే ఎవరు సార్? b అంటే ద కోఎఫిషియంట్ ఆఫ్ x యొక్క కోఎఫిషియంట్ మనం b అంటాం. తర్వాత a అంటే ఎవరు సార్? కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. మరి c అంటే ఎవరు సార్ అంటే ఇక్కడ స్థిర పదము కాన్స్టెంట్ అనేది అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం చేసుకుంటాము. లేదు అనుకుంటే కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ ఓకేనా? వర్గ సమీకరణంగా మార్చుకుంటూ చేయొచ్చు అనమాట. కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ మూడు కాన్సెప్ట్లో ఏదో ఒక కాన్సెప్ట్ యూజ్ చేసి నువ్వు ఎక్స్ వాల్యూని తేవాలి. ఆ ఎక్స్నే మనం ఏమంటున్నాం సార్ అంటే మూలము, రూట్ అని పిలుస్తా ఉన్నాం. మరి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎన్ని మూలాలు వస్తాయి సార్ అంటే దానికి ఉన్నటువంటి పవర్ మీద ఆధారపడి ఉంటాయి. దీని యొక్క పవర్లో 1 ఉందనుకోండి, లీనియర్ ఈక్వేషన్ అన్నాం కదా, లీనియర్ ఈక్వేషన్ అనుకోండి, దానికి వచ్చేటువంటి మూలాల సంఖ్య 1. ఓకేనా? లీనియర్ ఈక్వేషన్ అయితే దానికి వచ్చేటువంటి మూలాల సంఖ్య కూడా 1, నెంబర్ ఆఫ్ రూట్స్ ఈక్వల్ టు 1. అలా కాకుండా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అనుకోండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటే మనం ఇప్పుడు ఏమంటున్నాం వర్గ సమీకరణం అనుకోండి, దీనికి 2 రకాల మూలాలు వస్తాయి. అంటే ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0లో xకి 2 విలువలు వస్తాయి అన్నమాట. xకి 2 విలువలు వస్తాయి అన్నమాట. ఆ 2 విలువల్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అది ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. సాటిస్ఫై చేయడం అంటే అర్థం ఏంటండి? 0కి ఈక్వల్గా వస్తుంది అనమాట. అదే క్యూబిక్ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి, ఘన సమీకరణం అంటారు. ఓకేనా? దీనికి 3 మూలాలు వస్తాయి అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం తీసుకుంటూ ఉంటాం. అది డిపెండింగ్ ఆన్ పవర్, దాని యొక్క ఆర్డర్ లేదా పవర్ మీద ఆధారపడి ఉంటుంది, డిగ్రీ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఓకేనా? సో మరి ఇక్కడ చూసుకుంటే ఇది ఎవరంటున్నాను నేను? ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అంటున్నాను. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎన్ని మూలాలు వస్తాయండి? 2 మూలాలు వస్తాయి. మరి ఈ 2 మూలాలు ఏ విధంగా ఉంటాయి? ఈ 2 మూలాలు కూడా ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి ఎక్కువ క్వశ్చన్స్ ఆ ఏరియా నుండే వస్తాయి. దాన్నే మనం డిస్క్రిమినెంట్ అంటాము. ఆ డిస్క్రిమినెంట్ అనేది కానీ మనం నేర్చుకున్నట్లయితే ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ 90% వరకు నీకు వచ్చేసినట్టే. మరి డిస్క్రిమినెంట్ అంటే ఏమిటి సార్ అంటే డిస్క్రిమినెంట్ అంటే విచక్షణి అంటాము. విచక్షణి అంటారు. దీన్ని క్యాపిటల్ డితో కానీ లేదా డెల్టాతో కానీ చూపిస్తాము. సో విచక్షణి ఈక్వల్ టు b స్క్వేర్ మైనస్ 4ac అవుతుంది. ఓకేనా? b స్క్వేర్ మైనస్ 4acని మనం విచక్షణి అంటాము లేదా డిస్క్రిమినెంట్ అంటాము. ఓకేనా? ఈ డిస్క్రిమినెంట్ అనేది ఎవరండి? ఈ డిస్క్రిమినెంట్ అనేది 0 కంటే తక్కువగా వచ్చిందా? నో రియల్ రూట్స్ అంటే దీని అర్థం ఏంటి సార్ అంటే దీనికి వచ్చేటువంటి మూలాలు అంటే ఎక్స్ వాల్యూస్ అనేవి రియల్ నెంబర్స్ రావు, ఏవో ఇమేజినరీ నెంబర్స్ వస్తాయి అన్నమాట. ఓకేనా? ఇమేజినరీ నెంబర్స్ రావడం అనేది జరుగుతుంది. అలా కాకుండా d ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, 2 ఈక్వల్ రియల్ రూట్స్ వస్తాయి. ఎవరు వస్తారు సార్? 2 ఈక్వల్
రియల్ రూట్స్ వస్తాయి. డిస్క్రిమినెంట్ కానీ 0 అయిపోయింది అనుకోండి, b² - 4ac కానీ మనకి 0 అయిపోతే రెండు ఈక్వల్ రూట్స్ వస్తాయి అన్నమాట. అలా కాకుండా డిస్క్రిమినెంట్ వాల్యూ అనేది 0 కంటే ఎక్కువగా వస్తే 2 రియల్ రూట్స్ వస్తాయి. 2 డిస్టింక్ట్ అంటే ఏంటి, వేరు వేరు. 2 ఈక్వల్ 2 డిస్టింక్ట్ రియల్ రూట్స్ వస్తాయి. డిస్టింక్ట్ రియల్ రూట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దీని మీద మీకు ఎక్కువ సమ్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. ఎలా అడుగుతాడు సార్ అంటే, ఒక వర్గ సమీకరణం ఇచ్చేసి ఈ వర్గ సమీకరణంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక వర్గ సమీకరణం kx + 6 అనేటువంటి ఒక వర్గ సమీకరణం ఇచ్చాడు. ఈ వర్గ సమీకరణానికి రెండు వేరు వేరు మూలాలు ఉన్నట్లయితే k విలువ ఎంత అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. రెండు వేరు వేరు మూలాలు ఉన్నట్లయితే k విలువ ఎంత అని అడుగుతాడు. రెండు వేరు వేరు మూలాలు ఉండడం అంటే అర్థం ఏంటండి, సింపుల్గా చెప్పాలంటే డిస్క్రిమినెంట్ అనేది 0 కంటే ఎక్కువగా ఉండడం. ఓకేనా, లేదు రెండు సమాన మూలాలు ఉన్నట్లయితే k విలువ ఎంత అని అడుగుతూ ఉంటాడు. ఓకేనా, ఈ విధంగా మనం సాల్వ్ చేసుకుంటాం. డిస్క్రిమినెంట్ అనేటువంటి కాన్సెప్ట్ మాత్రం గ్యారంటీగా రావాలి. మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే, ఇది ఒక పెరాబోలాని చూపిస్తూ ఉంటుంది. పెరాబోలాని చూపిస్తూ ఉంటుంది అంటే ఒక పరావలయాన్ని చూపిస్తూ ఉంటుంది. సో ఇవి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో వచ్చేటువంటి కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఇప్పుడు నేను ఏం క్వశ్చన్స్ కూడా మీకు నేర్పడం లేదు, జస్ట్ కాన్సెప్ట్ ఏది ఉంటుందో చెప్తున్నాను అంతే. ఓకే, మరి నెక్స్ట్ కానీ మనం చూసుకుంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్, దీన్ని అంకశ్రేణి అంటారు. ఏమంటున్నామండి, అంకశ్రేణి. రేషనల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ కంప్లీటెడ్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కంప్లీటెడ్, అంకశ్రేణి అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్. అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్ అంకశ్రేణి, దీని గురించి ఒకసారి మాట్లాడదాం. ఏపీ అని తీసుకుందాం. అంకశ్రేణి ఇది కూడా ఒక సిరీసే, అంకశ్రేణి. కానీ మొదటి పదానికి అంటే ఇక్కడ మొదటి పదానికి ఒక స్థిర సంఖ్యని కలుపుకుంటూ, అలా తర్వాత వచ్చేటువంటి పదాలకి కూడా ఒక స్థిర సంఖ్యను కలుపుకుంటూ వెళ్ళడాన్ని మనం ఇక్కడ అంకశ్రేణి అంటారు. చూడండి ఒకసారి, ఇది మొదటి పదం, వీటన్నిటికీ కూడా డీని కలుపుకుంటూ వెళ్తాను. మొదటి పదానికి డీని కలిపితే a+d, a+d కలిపితే a+2d, a+3d. దీన్ని మనం అంకశ్రేణిగా చెప్తా ఉంటాము. ఓకేనా, ఒక సిరీస్లో, ఒక శ్రేణిలో, ఓకేనా, మొదటి పదాన్ని తప్పించి మిగతా అన్ని పదాలకి ఒక స్థిరమైనటువంటి పదాన్ని కలుపుకుంటూ వెళ్తున్నాము. అలాంటప్పుడు దీన్ని మనం అంకశ్రేణి అంటారు. అంకశ్రేణిలో nవ పదము, ఓకేనా, nth టర్మ్ అంటారండి. nth టర్మ్ అనేటువంటి కాన్సెప్ట్ నేర్చుకోవాలి మీరు. ఈ nth టర్మ్ అనేటువంటి కాన్సెప్ట్ నేర్చుకోవాలి. nth టర్మ్ అంటే ఎలా వస్తుంది సార్, ఇదిగోండి దీన్ని ఏమో ఫస్ట్ టర్మ్ అంటారు, a1 అంటాం. దీన్ని సెకండ్ టర్మ్ a2 అనుకోండి, లేదా t1, టర్మ్ 1 కాబట్టి t1, t2. దీన్నేమో t3 అనుకోండి, ఓకేనా, లేదా a3 అనుకోండి. దీన్నేమో a4 అనుకోండి, ఓకేనా. ఏమనుకుంటారు, a4, మీ ఇష్టం ఎలా అనుకున్నా సరే, t4 అనుకున్నా నో ప్రాబ్లం. మీరు ఇక్కడ ఏం అబ్జర్వ్ చేశారు సార్, a1 వచ్చింది అనుకోండి a+0t, ఇక్కడ a2 వచ్చింది అనుకోండి a+1t, 3 వచ్చింది అనుకోండి 2d, 4 వచ్చింది అనుకోండి 3d, 5 వస్తే 4d. ఓకేనా, a5 కావాలంటే a+4d, a6 కావాలంటే a+5d, ఈ విధంగా తీసుకుంటాం. అలాంటప్పుడు an కావాలంటున్నాను నేను, ఏ రాస్తాను, a+, ఇక్కడ 4 ఉంటే ఏం చేస్తాను, 3 రాస్తాను, అంటే 4లో వాటి కట్ చేశాను కదా. అలాంటప్పుడు ఇక్కడ n ఉంది కాబట్టి n-1 × d. ఈ విధంగా తీసుకుంటే దీన్ని మనం nth టర్మ్ అని అంటాము. ఏమంటామండి, ఈ nth టర్మ్ అంటాం, a+n-1 × d. మీకు ఎన్నవ పదం కావాలంటే ఎన్నవ పదం దగ్గర ఈ n ప్లేస్లో మీరు వేసేసుకుంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10th పదం కావాలనుకోండి, అంటే 10వ పదం కావాలనుకోండి, 10th టర్మ్ కావాలనుకోండి, a+10-1 9d, a+9d. ఓకేనా. సో మరి ఇక్కడ ఏ అంటే ఎవరండి, ఏ అంటే ఫస్ట్ టర్మ్, మొదటి పదము అంటారు. ఏ అంటే ఫస్ట్ టర్మ్ అంటాము. ఓకేనా. మరి డి అంటే ఎవరు సార్ అంటే, చూడండి ఈ సిరీస్లో a2 నుండి a1 సబ్ట్రాక్ట్ చేసిన, a3 నుండి a2ని సబ్ట్రాక్ట్ చేసిన, a4 నుంచి a3ని సబ్ట్రాక్ట్ చేసిన డి అనేటువంటి ఒక కాన్సెప్ట్ వస్తుంది. దాన్నే మనం కామన్ డిఫరెన్స్ అంటాము. ఏమంటాం సార్, కామన్ డిఫరెన్స్ అంటాము. కామన్ డిఫరెన్స్ అంటాము.
కామన్ డిఫరెన్స్ ఎలా వస్తుంది సార్? కామన్ డిఫరెన్స్ అనేది సెకండ్ టర్మ్ నుంచి ఫస్ట్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేయాలి, లేదు అనుకుంటే థర్డ్ టర్మ్ నుంచి సెకండ్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేయాలి, ఫోర్త్ టర్మ్ నుంచి థర్డ్ టర్మ్ సబ్ట్రాక్ట్ చేస్తే ఇవన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి. ఒక అంక శ్రేణికి నేను ఎగ్జాంపుల్ రాస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. ఒక 4 తీసుకున్నాను మొదటి పదం, దీనికి 3 కలుపుతున్నాను 7, మళ్ళీ 3 కలుపుతున్నాను 10, మళ్ళీ 3 కలుపుతున్నాను 13, మళ్ళీ 3 కలుపుతున్నాను 16. దీన్ని మనం అంక శ్రేణికి ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక్కడ అంక శ్రేణికి ఉదాహరణగా తీసుకున్నాం కదా, మరి ఎందుకు చెప్పండి? ఏ మొదటి పదం ఎవరు? 4. డి ఎవరు? ఏలో 4 తీసేయాలి, 7లో 4 తీసేయాలి అంటే 3, 10లో 7 తీసేయాలి 3, 13లో 10 తీసేయాలి 3, 16లో 3 తీసేయాలి 3 అని సరిపోయింది కదా. సో ఒక కాన్స్టెంట్ నెంబర్ని కలుపుకుంటూ వెళ్తున్నాం, ఒక స్థిరమైనటువంటి సంఖ్యను కలుపుకుంటూ వెళ్తున్నాం, కాబట్టి దీన్ని మనం అంక శ్రేణి అంటారు. ఈ అంక శ్రేణిలో ఎన్నో పదం కావాలన్నా సరే మధ్యలో మనం చెప్పుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అంక శ్రేణిలో 10వ పదం కావాలి, A10 కావాలి. అది ఎలా వస్తుందని చెప్పాము? A + 9D. ఏ చూస్తే మొదటి పదము ప్లస్ 9 × D అంటే ఎలా వస్తుందని చెప్పాను? సెకండ్ టర్మ్లో ఫస్ట్ టర్మ్ తీసేయాలి, రెండో పదంలో మొదటి పదం తీసేయాలి. 7లోంచి 4 పోతే 3. ఓకేనా? సో 4 + 9 × 27 దట్ ఈక్వల్ టు 31. మీరు అబ్జర్వ్ చేసుకుంటూ రాసుకుంటూ వెళ్ళండి. 31 అవుతే 10వ పదం అవుతుంది. ఓకేనా? 31 10వ పదం అవుతుంది. రాద్దామని లేకపోతే 16 అయిపోయింది. 16 3 యాడ్ చేస్తే 19, 19 3 యాడ్ చేస్తే 22, 22 3 యాడ్ చేస్తే 25, 28, 31. చూడండి 31 10వ పదమో కాదో? ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్, థర్డ్ టర్మ్, ఫోర్త్ టర్మ్, ఫిఫ్త్ టర్మ్, 6th 7th 8th 9th 10th టర్మ్. సరిపోయిందా? ఈ విధంగా మనం ఏం చేయాలి సార్ అంటే nth టర్మ్ను ఫైండ్ అవుట్ చేసుకోవడం రావాలి. మరి ఇక్కడే మరొక కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా నువ్వు నేర్చుకోవాలి. ఓకే, అంక శ్రేణి ఎలా తీసుకుంటున్నాను? A1, A2, A3 అండ్ సో ఈ విధంగా తీసుకుంటాం. లేదు అనుకుంటే ఇంకో రకంగా ఎలా తీసుకోవాలన్నా నేను ఫస్ట్ టర్ము దీనికేమో D యాడ్ చేశాను, ఆ వచ్చిన దానికి మరొక D యాడ్ చేస్తే 2D అయ్యింది. ఈ విధంగా తీసుకుంటూ వెళ్తే A + n - 1 × D. మనకి ఇక్కడ ఏమంటాడంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటాడు. ఏమంటాడండి? సమ్ ఆఫ్ n టర్మ్స్ అంటాడు. అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అని రాద్దాం. సమ్ ఆఫ్ ఫస్ట్ n టర్మ్స్ అని రాద్దాం. అంటే దీని అర్థం ఏంటి సార్ అంటే అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తము, మొదటి n పదాల మొత్తము. అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తానికి ఫార్ములా ఏమిటి? లేదా అంక శ్రేణిలో మొదటి 10 పదాల మొత్తం ఏమవుతుంది? ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దీన్నే మనం SN గా చూపించుకుంటా ఉంటాం. SN అంటాం, సమ్ ఆఫ్ n టర్మ్స్. ఓకేనా? సమ్ ఆఫ్ n టర్మ్స్ అని చెప్తాం. దీన్ని ఎలా రాస్తాం సార్ అంటే n/2 × 2a + n - 1 × D గా రాస్తాము. 2a + n - 1 × D గా రాస్తాము. ఓకే, ఇది అంక శ్రేణిలో మొదటి n పదాల మొత్తానికి ఫార్ములా. SN = n/2 × 2a + n - 1 × D. n అంటే ఎన్ని పదాలు ఉన్నాయో ఆ పదాల సంఖ్యను రాయాలి. నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ మొదటి 10 పదాలు మొత్తం అనుకో S10 అంటాం. మొదటి 10 పదాలు మొత్తం అనుకోండి S10 అంటాం. అప్పుడు ఏ రాస్తాను? ఇక్కడ నేను 10/2 అని రాస్తాను. 2 × a అంటే ఎవరండి? మొదటి పదము. ఓకేనా? 10 - 1 అంటే 9, 9D. ఈ విధంగా మనం రాసుకుంటూ వెళ్తాం అనమాట. ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే సమ్ ఆఫ్ n టర్మ్స్ అనేది మీకు వచ్చేస్తుంది అనమాట. అంక శ్రేణిలో ఇక్కడ వరకు నేర్చుకుంటే మీకు చాలు. మనకి ఇంకా గుణశ్రేణి ఒకటి ఉంది, ఆరాత్మక శ్రేణి కూడా ఉంది. వీటికి సంబంధించినటువంటి మొత్తం ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం ప్రోగ్రెషన్స్ శ్రేణులు అనేటువంటి ఒక కాన్సెప్ట్గా మనం మన యాప్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఒకసారి చూడండి. సో మనం ఈ వీడియోలో ఒక 3 లెసన్స్లో ఉన్నటువంటి మేజర్ పార్ట్స్ ఏంటో డిస్కస్ చేసాం. సో మరొక వీడియోలో మరొక 3 లెసన్స్ లేదా 4 లెసన్స్ని డిస్కస్ చేస్తాం. కీప్ వాచింగ్ అవర్ PR అకాడమీ. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.